తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మగవాడుగా ఉండాలి, భరించగలిగి ఉండాలి, కట్టుకున్న తర్వాత బయటపడకూడదు. ఆడవాళ్ళు ఏడిపిస్తున్నా తుడిచేసుకుపోవాలి, వాళ్ళకి ఏమీ తెలియదులే పాపం అని ప్రీతితోనే ఉండాలి. లేకపోతే సంసారాలు నిలవవు. ఓర్పు ఉన్న ఆడది అంటే శ్రమలను, కష్టాలను ఎదుర్కొనే శక్తి మరియు నిరాశను తట్టుకునే ముందుకు వెళ్ళే ధైర్యం ఉన్న ఆడది అనే అర్థం. ఇది ఒక సానుకూల లక్షణం. ఇది ఒక వ్యక్తిని బలపరుస్తుంది మరియు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. ఎలాంటి ఓర్పు ఉన్న ఆడది అంటే శ్రమలను తట్టుకునే శక్తి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు శ్రమలను భరిస్తూ వాటిని అధిగమించే సామర్థ్యం కలిగి ఉండటం. నిరాశను తట్టుకునే ధైర్యం. కష్టాల సమయంలో నిరాశకు గురి కాకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం. సానుకూల దృక్పథం. ప్రతి పరిస్థితుల్లోనూ సానుకూలమైన వైఖరిని కలిగి ఉండటం. ఇక పట్టుదల. లక్ష్యం వైపు అడుగులు వేస్తూ విఫలత్వం ఎదురైన పట్టుదలగా ముందుకు వెళ్ళడం. అలసటను తట్టుకోవడం. కష్టపడి పనిచేసిన అలసటను తట్టుకుని పనిని కొనసాగించడం. దుఃఖాలను తట్టుకునే శక్తి. బాధలను భరిస్తూ వాటిని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండడం. ఓర్పు ఉన్న ఆడది యొక్క ప్రయోజనాలు. బలమైన వ్యక్తిత్వం. ఓర్పు ఉన్న ఆడది శ్రమలను ఎదుర్కొని బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. జీవితంలో విజయం సాధించడంతో ఓర్పుతో కష్టపడి పనిచేస్తే జీవితంలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఆత్మవిశ్వాసం. ఓర్పు ఉన్న ఆడది తనపై నమ్మకంతో ఉంటుంది మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. తదితరులకు స్ఫూర్తి. ఓర్పు ఉన్న ఆడది తన కష్టాలను ఎదుర్కొని ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది. సమస్యలను పరిష్కరించడం. ఓర్పు ఉన్న స్త్రీ సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఓర్పు ఉన్న స్త్రీ సమాజానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. ఆమె యొక్క ఓర్పు మరియు ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరియు వారిని కూడా కష్టాలను అధిగమించడానికి ప్రోత్సహిస్తుంది. అందరూ ఒకలాగా ఉండరు. భర్త అనేవాడు ఇలాగే ఉండాలి, భార్య అనే ఆమె ఇలానే ఉండాలి అనే దానికి లేదు. భర్త అయినా భార్య అయినా బాధ్యతలు తెలుసుకుని పెళ్లిలోకి రావాలి. మిగతాది సమయానుసారం బాధ్యతలను మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. ఇదే భార్యాభర్తల జీవితం. ఒంటరిగా జీవితం ఉండలేం. ఒకవేళ ఉంటే ఏ డిప్రెషన్తోనో పోతాం. మేధావులతో పోల్చుకోకండి, మనం సామాన్యులం. 2, మన సక్సెస్లో మనతో సెలబ్రిటీలు చేసుకోవాలి. మన ఫెయిల్యూర్లో మనకి సపోర్ట్ ఉండాలి. 3, మన ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేసుకోవాలి. బ్లడ్ లైన్ ఉండాలి. ఒక భర్త వేరే కుటుంబం నుండి అమ్మాయినా భార్యగా తెచ్చుకున్నప్పుడు ఆమెతో ఎలా ఉండాలి? ఆమెకు తిండి, బట్టలు, ఇల్లు, ఆరోగ్యం, ఆమె భర్త స్తోమతకు తగ్గ ఆశలు తనకు ఉంటే భర్తగా వాటిని తీర్చాలనే ప్రయత్నం సరిపోదు. జీవితాంతం తనతోనే ఉంటాననే నమ్మకం కూడా ఇవ్వాలి, ఉండాలి కూడా. ఇవి చాలా ముఖ్యం. భర్త పైన ఉన్నవి పాటిస్తే భార్యకి ఇంకా ఏం కావాలి? కానీ పక్కన వాళ్ళని చూసో, చుట్టాలను చూసో, వేరే కారణాల వల్ల భర్త ఎలా ఉండాలో నిర్ణయం తీసుకుని భార్యలే భర్తలను మారుస్తున్నారు. అలా మారిన తర్వాత భార్యకి భర్త నచ్చక కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. భార్య అయినా భర్త అయినా వాళ్ళు మనుషులే. మీలాగా వాళ్లకు మీకులాగానే ఎమోషన్స్ ఉంటాయి. బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది. ఒక భార్య లేదా భర్తగా మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక కుటుంబం సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే బాధ్యతలను మర్చిపోకుండా సమయానుసారం సమస్యలను భార్యాభర్తలు కలిసి ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. భార్య సమస్యను ఎదుర్కోవడం అంటే బయటకు వెళ్ళి డబ్బు సంపాదించాలని కాదు, లేదా పుట్టింటి నుంచో తీసుకురమ్మని కాదు. ఏ సమస్య అయినా అవ్వనివ్వండి, హగ్ చేసుకుని ఏం కాదు, నేను ఉన్నా, మీకు బాధ లేదు, భయం లేదు, నాకు నమ్మకం మీరంటే అన్నదే అనుకోండి. అసలు ఈ భర్త భార్యను వదులుతాడా? ఏ భర్త తట్టుకోగలరు? తన భార్య కన్నిటిని అర్థం చేసుకోండి చాలు జీవితానికి. పురాణాల్లో భర్త భార్యతో ఏకతాగా ఉండాలని స్పష్టం చేయబడింది. అదేవిధంగా కుటుంబం సాఫల్యవంతంగా ఉండాలంటే భర్త కుటుంబ బాధ్యతలను ఎటువంటి అడ్డంకులు లేకుండా సమర్థంగా నిర్వహించాలి. భర్త యొక్క బాధ్యతలు ఏమిటంటే భార్యాభర్తల పరస్పర సహకారం, గౌరవం, ప్రేమ మరియు బాధ్యతలను పంచుకోవాలి. భార్యతో భర్తకు ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. భర్త ప్రేమతో ఉండాలి. భార్యతో ప్రేమ, శ్రద్ధ మరియు అర్థం వహించే సంభాషణ జరిపే వ్యక్తి కావాలి. భర్త ఆర్థిక బాధ్యత ఇవ్వాలి.
కుటుంబం యొక్క ఆర్థిక భద్రత కోసం ఆయన కృషి చేయాలి. కుటుంబంలో భార్య పిల్లలు బాధ్యతలను సజావుగా నిర్వహించాలి. భర్త మంచి గైడెన్స్ ఇవ్వాలి. భార్యకు మరియు కుటుంబ సభ్యులకు మార్గదర్శనం, ధైర్యం ఇవ్వాలి. తక్కువ క్షణాల్లో కుటుంబం పట్ల ఒక దృఢమైన గైడెన్స్ కూడా అవసరం. భర్త భాగస్వామ్యం, భార్యతో సమానంగా బాధ్యతలు పంచుకోవడం, ఇంట్లో పనులలో కూడా భాగస్వామ్యం చూపడం, పిల్లల పెంపకంలో సహకారం ఇవ్వడం వంటివి. ప్రాచీన కాలం నుంచి నేటి కాలం వరకు మార్పులు. పురాణ కాలంలో ఎలా ఉండేదంటే భర్త భార్యతో ఒక సనాతన బంధంతో ఒకరినొకరు బలంగా సమానంగా గౌరవిస్తూ ఉండేవారు. భార్యకు భర్త జీవన భాగస్వామిగా జీవిత సాఫల్యం మరియు భవిష్యత్తు దృష్టిలో మార్గదర్శిగా ఉండాలి. నేటి కాలంలో ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు కొంచెం మారిన సమాజపు వాతావరణం, ఆర్థిక స్వాతంత్ర్యం మరియు పనుల విభజన వంటి అంశాలు సంబంధాలను ప్రభావితం చేశాయి. పెళ్లి కాపురు సమాజంలో ఒక సమానత మరియు సంబంధాలలో సహభాగతి భావం మరింత అవగాహన పొందింది. పరిష్కార మార్గాలు, నేటి కాలంలో కుటుంబ సంబంధాలు మరింత అంగీకరించి భర్త మరియు భార్య ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పరస్పర సహకారం చూపించాలి. అదే సమయంలో భార్యాభర్తల మధ్య ఒక మానసిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక బంధం ఉండాలి. భర్తతో సంబంధంలో భార్య యొక్క అన్యోన్యం ఎలా ఉండాలంటే వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి భావాలను, భావోద్వేగాలను గౌరవించు సంబంధం. భార్యకు తన భావాలను స్వతంత్రంగా వ్యక్తం చేసేందుకు భర్త ఆదరాభిమానాలు, ప్రేమ, శ్రద్ధ అవసరం. అన్యోన్యం అనేది పరస్పర అవగాహన, గౌరవం మరియు సాన్నిహిత్యం ఇస్తుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. భర్త ఒకటి అయితే భార్య సున్నా. ఒకటి పక్కన పెడితేనే సున్నాకి విలువ ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే పదులు, ఆపై కోట్లు అవుతాయి. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం నీ అదృష్టం. ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను. నిన్ను మరిచిన ఆ క్షణం చివరి క్షణం వరకు నీ శ్వాసే నా ఊపిరిగా బ్రతుకుతా. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళా దగ్గర కాలేరు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. భర్తలో సగభాగం అంటారు కదా, మరి భార్యను బాధ పెడితే తనకు తాను బాధించుకున్నట్లే కదా. మన దగ్గర ఉండదనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది. విజయం పొందటానికి, ఏదైనా సాధించటానికి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు. అవయవ లోపం కానీ, వార్ధక్యం కానీ అడ్డంకి కావు. ఈ రోజుల్లో ఏ చిన్న లోపమున్నా అది ఒక అవకాశంగా తీసుకొని సహాయం పొందటానికి అది ఒక అర్హతగా, ఒక అధికారంగా భావించడం గమనిస్తున్నాం. మన ప్రాచీన సంస్కృతిలో ఇటువంటివి ఎక్కడా కనిపించవు. ఏ అవయవ లోపం ఉన్నా మిగిలినవన్నీ ఉన్నాయి కదా. పైగా ఒక ఇంద్రియం కానీ, అవయవం కానీ లోపిస్తే మిగిలినవి మరింత చురుకుగా పనిచేయడం ప్రకృతి నియమం. దృష్టి లోపం ఉన్న వారికి స్పర్శ, వినికిడి, ఘ్రాణశక్తి మామూలు మనుషుల కన్నా మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుగ్గా ఉంటుంది. బలహీనతలని బలంగా మలుచుకుంటే విజయం కరతాళమాలకం. ఉదాహరణకి అసూరుడు. తల్లి తొందరపాటు వల్ల గుడ్డులో నుండి బయటకు వచ్చే సమయానికి శరీరం పైభాగం మాత్రమే ఏర్పడింది. ఊరువుల నుండి క్రింద భాగం తయారు కాలేదు. తల్లి పొందిన వరం వల్ల చాలా బలిష్ఠుడుగా పుట్టాడు. కాళ్ళు లేవు కనుక ఆ బలం మొత్తం చేతులకు వచ్చింది. కాళ్ళు లేవని నిరుత్సాహపడలేదు. కూర్చుని చేసే పని ఎన్నుకున్నాడు. క్షణమాత్రం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుని రథానికి సారథ్యం వహించాడు. తనకున్న లోపానికి చింతించడం కాక ఉన్న బలాన్ని గుర్తించి జీవితం సార్థకం చేసుకున్నాడు. ఇక వయసు పైబడటం కూడా ఒక అడ్డంకి కాదు. వార్ధక్యంలో శరీరానికి పటుత్వం తగ్గచ్చు, కానీ మనస్సు అనుభవంతో పండి ఉంటుంది కనుక మెరుగ్గా పనిచేస్తుంది. పైగా ఎంతో కాలంగా చేసి పని చేయటంలోని సులువు తెలిసి ఉంటుంది. శ్రమ పడకుండా అలవోకగా చేయగలరు. కూర్చున్న చోట నుండి కదలకుండానే ఎంతో చేయవచ్చు. సలహాలు, సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కార్యరంగంలోకి దూకి పని చేయనక్కర్లేదు, చేయించవచ్చు కదా. నిజానికి అదే చాలా పెద్ద పని. అందుకే పెద్దవారిని ముసలివారు, పనికిరాని వారు అని చులకనగా చేయక అనుభవజ్ఞులని గౌరవించడం మన దేశ సంస్కారం. ఈ కారణంగానే మన దేశంలో ఇంతకుముందు అనాథాశ్రమాలు కానీ, వికలాంగులకు ప్రత్యేక ఆశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఉండేవి కావు. ఏదో ఒక లోపం ఉన్నా తమకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మిగిలిన వారు చేయగల పని వారికి అప్పచెప్పి వారు ఆత్మన్యూన్యత భావం పొందుకుని ఉండేటట్టు చూసేవారు. బుద్ధి లేకపోవడం తప్ప మిగిలిన ఏ లోపము బాధ అంత సమస్యగా పరిగణించేవారు కాదు.
మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితులను ఎవరి ఎదుట కూడా బయటపడకూడదు, ఎవరితోనూ చెప్పకూడదు. మనం ఎవరితోనైనా మన మనస్సులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. కానీ ఎవరి నోటులోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం ద్వారా దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారతారో ఎవరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడుగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్న వారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇక కొందరు మీకు సహాయం చేసిన రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏమి చేయబోతున్నావో, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి. జరిగిపోయిన గతం గురించే ఎవరితోనైనా పంచుకుంటే అదేమి మీకు అనుకూలంగా మారిపోదు. మీ కథ విన్నవారికి ఏమాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నావా అని క్షణం బాధపడే పరిస్థితి తప్పకుండా తీసుకువస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం ఆశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి మోసం నుండి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలు ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడూ ఎవరికి చెప్పుకోకూడదు. ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగాను, మన బంధువులుగాను, మన అన్నదమ్ములుగాను మన పక్కనే ఉంటారు. ప్రతి ప్రాణ రహస్యం జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోకండి. నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనస్సు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి. ఇంకా ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాలను తలదూర్చే, విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక తర్వాత నీ బలాన్ని, ఇంకా నీ బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి. ఇతరుల ముందు నీ బలాన్ని అలాగే బలహీనతల్ని బయటపెడితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి. ఇక చివరగా మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవరికి తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధ శత్రువులు ఇంకెవరూ ఉండరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు. ఇక అప్పుడు కూడా మీకు వారికి శత్రుత్వం అవ్వక తప్పదు. అప్పు ఇచ్చే శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఈ నివారించడమే మంచిది. ఎందుకంటే కనీసం అక్కడ సంపదైనా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ పంచుకోకండి. మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు. అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు.
మీ ప్రాణ స్నేహితులు ఎవరో, అలాగే మీ బద్ధ శత్రువులు ఎవరో ఎవరికి తెలియనివ్వకండి. ఎవరైతే మీకు అభయం కలిగించాలి అనుకుంటారో మరి మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. మన రహస్యాలను ఇతరులకు చెప్పడం, మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని తెంపేసుకోండి ఎప్పటికీ అవ్వదు. దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి సమస్యను ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. ఒక ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలు అవుతుంది, కానీ ఒక మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతున్నాడు. కొందరు పుత్రులు తమ తల్లిదండ్రుల గౌరవాన్ని ఎంతో చక్కగా నిలబెడతారు. తమ కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా నడుచుకుంటారు, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు కూడా. తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని గౌరవిస్తారు, బంధుత్వాలకు విలువనిస్తారు. కానీ అది ఎప్పుడంటే తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాభంగా కాకుండా బాధ్యత తెలిసేలా పెంచినప్పుడు. తండ్రి తమ భార్య పిల్లల పట్ల బాధ్యతగా నడుచుకుంటూ తమ పిల్లలను కూడా ఆ మార్గంలో నడిపించినప్పుడు తను ఈ సమాజంలో సంస్కారంగా బ్రతుకుతూ తమ పిల్లలకు కూడా ఆ సంస్కారాన్ని నేర్పించినప్పుడే. అంతేకాని తప్పతాగే మద్యం మత్తులు విర్రవీగుతూ భార్యని కొడుతూ పిల్లలను తిడుతూ సమాజంలో గౌరవాన్ని కోల్పోయే సన్మార్గాన్ని మరిచిపోయే పిల్లలకి, ఏ జ్ఞానాన్ని అందించలేని తండ్రికి భవిష్యత్తులో తమ పుత్రుడు ఖచ్చితంగా శత్రువే అవుతాడు. మీలో ఎవరైనా ఎప్పుడైనా చకోర పక్షిని చూసారా? అందరూ దాని గురించి ఏమని చెబుతూ ఉంటారంటే సంవత్సరం మొత్తంలో అది కేవలం ఒక్కసారి తన దాహాన్ని తీర్చుకుంటుందని. అది కూడా ఆకాశంలోని మబ్బుల నుంచి కురుస్తున్న వర్షపు బిందువుల నీటితో. ఇంకెక్కడా కూడా అది తన దాహాన్ని తీర్చుకోదు. సంవత్సరం మొత్తం చాలా ఎండను భరిస్తుంది, ఎంతో చలిని సహిస్తుంది. కేవలం ఒక్క ఆశతో సంవత్సరంలో ఒక్కసారి ఆ మేఘాలు వస్తాయి, వర్షాలు కురుస్తాయి, నా దాహాన్ని తీరుస్తాయని. అసలు ఏంటిదంతా? ఇదే విశ్వాసం. మీరు గమనించినట్లయితే సూర్యకాంతి పుష్పాలు రాత్రంతా చీకటితో పోరాడతాయి. వాటికి విశ్వాసం ఉంది ప్రాతకాలంలో సూర్యుడు తమకు తప్పకుండా దర్శనమిస్తాడని. ఈ విశ్వాసంతోనే ఒక చిన్న నౌకను తీసుకుని మనువు బయలుదేరాడు. ఈ సమస్త సృష్టిని ప్రళయం నుండి కాపాడాడు. ప్రేమ మీద ఉన్న ఇదే విశ్వాసంతో వానరులని సైన్యంగా తీసుకుని శ్రీరాముడు దండెత్తాడు. సమస్త వరాలు పొందిన లంకాధీశుడైన అసురుడి మీదకు అలాగే విజయం కూడా పొందాడు. ఈ విశ్వాసం యొక్క ఆశ. అందరికంటే మీరే ఉత్తములనే విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళండి చాలు. ఈ విశ్వాసం మీద ఉన్న ఆశే మీకు ప్రతిఫలాన్ని తప్పకుండా అందిస్తుంది. ఇక ఇది నా విశ్వాసం కూడా. ఎంతో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకండి. ఆ తర్వాత మీరు ఎంత సంపద పెట్టి కొందామన్నా ఆ సంతోష క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు. జీవితం ఎంతో చిన్నది, అందుకే ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి, ఆనందించండి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనల్ని మర్చిపోయిన వ్యక్తులను మనం కూడా మర్చిపోవాలి. పేదరికం అనేది జీవితంలో ఉన్నా పర్వాలేదు, కానీ నీ హృదయంలో మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. 40 ఇండ్లు కట్టేవాడు ధనవంతుడు కాదు. 4 మెతుకులు 3 పూటల ప్రశాంతంగా తినగలిగిన వాడే ధనవంతుడు. దాన ధర్మాలు అంటే పెద్ద పెద్ద విరాళాలు ఇవ్వడం కాదు, మనకు ఉన్నదాన్నే పంచుకోవడం. గుడికి వెళ్ళి 10 రూపాయలు వేస్తే పూజారి నిన్ను భక్తుడిలా చూస్తాడు. అదే 10 రూపాయలు గుడి బయట లేని వారికి ఇస్తే వారు మిమ్మల్ని భగవంతుడిలా చూస్తారు. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా, మరింత సుందరంగా, ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని సమస్యలు, కష్టాలు తీరిన తర్వాత మన జీవితం కూడా అంతే అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది అనుకుంటా. జీవితంలో అదృష్టం అనేది తన కోసం ఎదురు చూడమంటుంది. ఇక అవకాశం అనేది తనను సృష్టించుకోమంటుంది. ఎదురు చూస్తూ అక్కడే ఉంటామా, అవకాశాన్ని అందుకుని ముందుకు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నీ జీవితాన్ని మార్చేవాడు కేవలం నీ ముందు ఉండే అద్దంలో తప్ప మరెక్కడా కనిపించడని గుర్తించుకోండి. విజయాన్ని ఎలా సాధించాలన్నది చాలామందికి తెలుసు. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అన్నది మాత్రం కొద్దిమందికే తెలుస్తుంది. ఇక వారే స్థిరంగా నిలబడగలుగుతారు, చరిత్రలో లిఖించబడతారు. బాగుండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతూ ఉంటాయి, బాధ పెట్టే క్షణాలన్నీ ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తే ఒకరి బాధను ఎప్పటికీ అర్థం చేసుకోడు. ఒకరి బాధను అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడు. ఇది వినడానికి చేదుగా ఉన్న పచ్చి నిజం. చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని, పెద్దయ్యే కొద్దీ అనిపిస్తూ ఉంటుంది ఎందరూ ఉన్నా కూడా మన ఒంటరి వాళ్ళమే అని. వయసు మీద పడే కొద్దీ అనుభవం అవుతుంది మనకు మనమే తోడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నాడు, మనం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను మనం వాటిని సృష్టించినప్పుడు మనం ఉన్న ఆలోచన స్థాయిలోనే
పరిష్కరించలేము. మనం మన చుట్టూ మరియు మన లోపల చూసుకుంటూ వ్యక్తిత్వ నీతిలో మనం జీవిస్తున్నప్పుడు మరియు సంఘర్షణ చెందుతున్నప్పుడు, సృష్టించబడిన సమస్యలను గుర్తించినప్పుడు ఇవి లోతైన ప్రాథమిక సమస్యలని, అవి సృష్టించబడిన ఉపరితల స్థాయిలో పరిష్కరించలేమని మనం గ్రహించడం ప్రారంభిస్తాం. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనం గుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి యొక్క దేహంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమునకు భ్రమకు లోనవ్వరు. మనందరికీ తెలుసు, పుట్టడం, పెరగడం, చనిపోవడం ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు. మనిషి శరీరము, మనస్సు ప్రతి క్షణం మార్పుకు లోనవుతూనే ఉంటాయి. మార్పు ఒకటే నిజం, మార్పు తథ్యం. మార్పు మీద మనకు అవేర్నెస్ ఉండాలి. ఏది శాశ్వతం కాదనే స్పృహ బాధను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కోణంలో మీ ఆలోచనలను ఇన్స్పైర్ చేస్తుంది. ఈరోజు మీ దగ్గర బాగా డబ్బు ఉండాలి, ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా క్షణికం. రేపు పొద్దున్న మళ్ళీ ఒక రోజున ఇవేమీ లేకుండా కూడా పోవచ్చు. ఉన్నా లేకపోయినా, కష్టమైన సుఖమైన ఒకే విధంగా స్వీకరించాలి. ఎందుకంటే మనిషి ఎగ్జిస్టెన్స్ ఈ మెటీరియలిస్ట్ రేస్ కంటే కూడా గొప్పది. సీజన్స్ మారుతాయి, మార్పులు జరుగుతాయి, మనుషులు మారతారు, వాళ్ళ మాటలు చేతలు అన్నీ మారుతాయి. ఈ మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఒక వస్తువుకు కానీ దగ్గర మనుషులకు కానీ బాగా అటాచ్ అయిపోతే భవిష్యత్తులో రాబోయే మార్పును స్వీకరించడం మనసుకు కష్టమవుతుంది. ఎందుకంటే వస్తువైనా మనిషి అయినా ఏదో ఒక రోజున వదులుకోవాల్సిందే. ఏదీ శాశ్వతం కాదు కదా. భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే, మాసిపోయిన బట్టల్ని విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్టు మరణించిన తర్వాత ఆత్మ కొత్త శరీరానికి వెళుతుంది అని మరణం గురించి భగవద్గీతలో చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది. ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలములపై నీకు హక్కు లేదు. సింపుల్గా చెప్పాలంటే ఫలితం మీద కాదు, ముందు మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. రిజల్ట్స్ని కాదు, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. మన కర్మ మీద మనకి కంట్రోల్ ఉండదు. అలాగే మన ధర్మాన్ని ఎంచుకోవడంలో కూడా మన ప్రమేయం ఉండదు. కర్మని, ధర్మాన్ని సాధ్యమైనంత భక్తితో పూర్తి చేయడం మాత్రమే మన కర్తవ్యం. ఈ సృష్టిలో జరిగే మార్పుల్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ చేయడం మోక్షానికి మొదటి మార్గం. మార్పు మీద మనకు అవేర్నెస్ ఉండాలి. ఏది శాశ్వతం కాదు అనే స్పృహని, బాధని తగ్గిస్తుంది. ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చా, కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండండి. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది ఒక చదువు మాత్రమే. శత్రువు ఎంతటి వాడైనా నీ ఆత్మస్థైర్యమే నీకు రక్ష. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు, ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు. ఎప్పటికైనా నీ బాధ ఇంకా, నీ కష్టం నువ్వే. నీ కోసం ఏ ఒక్కరూ రారు. ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం మీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఏదైనా ఎదుర్కోండి. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది, భిక్షాటన చేసైనా బ్రతకవచ్చు, కానీ మధ్యతరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. యోధులు అంటే ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించేవారని కాదు, ఎల్లప్పుడూ పోరాటం చేసేవారని అర్థం. మీ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలనే రోజులు తప్పకుండా వస్తాయి. కాలం అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కదా. ఆయన పాటించిన ధర్మంగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరుతుంది. సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకే రాళ్లను తాకి వాటి ఆకారాన్ని మార్చేస్తాయి. సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడు మారవెందుకు? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి తిరిగి ఎలా కలవాలో వాటికి తెలుసు కాబట్టే. ఇక దాని అర్థం ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది, కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. వాదోపవాదాలు, తర్క విపత్కరాలు, మనస్పర్ధలనేవి జీవితంలో భిన్నమైన అంశాలు.
కానీ వీటిని ఎప్పుడు కూడా మనసులో ప్రవేశించి, ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి, వాటిని బయటకు పంపేయండి. ఈ వాదోపవాదాలు, తర్క వితర్కాలు, మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగకండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి. అచ్చం కెరటాలలాగే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసికట్టుగా ముందుకు వెళితే చాలా దూరం ముందుకు వెళ్తారు. లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు. అంతే. మీరు ఏం కోరుకుంటారో అనే నిర్ణయం ఎప్పటికీ మీదే. మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వల్ల మనిషికి సత్య అసత్యాలు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారా? ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే, ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ పరమాత్మను దర్శించకుండా అంకితభావం ఎలా వ్యక్తం చేయగలను అంటే, ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం, పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదు, అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ ఆత్మస్వరూపునిగా అర్థం చేసుకుంటాడా అప్పుడు సృష్టియే పరమాత్మ యుగమని, పరమాత్మయే సృష్టిని వారికి అనుభూతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదము లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు. స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగా మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలరు. కానీ మీరు ఆ పదాన్ని చేదుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకితభావం అనివార్యం కావాలి. ఇక అంకితభావం ఏమిటి అంటే, అంకితభావం అనేది ఒక మానసిక స్థితి. మనిషి తన సంకల్పాలన్నిటినీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞను కానీ తీసుకోడు. ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటంటే, తమను తాము అలాగే తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోనే భావనలను తమ సర్వం ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తితో కలవడం అంటే ఏమిటి? అంకిత భావమే భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు, అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతాపాలు, యజ్ఞయాగాలు, యమ నియమాలు, యోగం, సాత్వాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తమ కర్మల ఫలితాన్ని, జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మన స్థితి అయితే జపాలు, తపాలు ఇత్యాదాల అవసరం ఏమిటి? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినం అవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జపదపాలు, స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకి అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వేయాలి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి. ప్రశాంతత అనేది మనలో నుంచి పుట్టే ఒక అనుభూతి. మన జీవిత విధానం, సంబంధాలు, సమాజం, మన ఆలోచనలన్నీ కలిసి దానిని దూరం చేస్తాయి. మనం కోరుకునే ప్రతి ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది, కానీ మనం అజ్ఞాతంగా దానిని కోల్పోవడం పొరపాటుగా మారింది. కుటుంబం, సమాజం, బంధువులు, అలాగే మన భావోద్వేగాలు ఇవన్నీ కలిసి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, అలాగే మనం దాన్ని తిరిగి ఎలా పొందగలమైతే ముఖ్యంగా మొట్టమొదటి కుటుంబం. ఈ కుటుంబం అనేది ఒక ప్రేమాస్పదమైన పరువు. కుటుంబం అనేది ప్రేమకు నిలయం. కానీ అదే కుటుంబం మన మనశ్శాంతిని విచ్ఛిన్నం చేసే వేదికగా మారడం అనేది ఎంతో విచిత్రం. అవునా? అంచనాలు, బాధ్యతలు, తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త ఆవేదనలు మనలో పేరుకుపోతాయి. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి. ఇక ప్రేమ మన బంధాలను కట్టిపెడేస్తుంది. కానీ అదే ప్రేమ అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి ఎక్కడ ఉండదు. రెండవది సమాజం. అలాగే దాని అర్థం లేని అంచనాలు. ఈ సమాజం అనేది మన జీవితాన్ని నిర్దేశించదలుచుకుంటుంది. దానికి మన అసలు ముఖం ముఖ్యం కాదు, దానికి మనం ఎలా కనిపిస్తున్నామనేది ఎంతో ముఖ్యం. కీర్తి, ఖ్యాతి, ధనం, పదవి ఇవన్నీ కూడా సమాజం
మన తలపై మోసుకోవలసిన భారం వేస్తుంది. ఇతరుల అంచనాలను తీర్చేసుకుందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా అనిపించుకోవడం ప్రారంభమవుతుంది. ఇక బంధువులు సహజంగా కలిగే కలతలు. బంధువులు మనకు గొప్ప బలమని అనిపించుకుంటూ ఉంటారు, కానీ వారు మనకి ఇచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనదే. మనం సాధించే ప్రతిదానికి ప్రశ్నలు, ఇతరులతో పోలికలు, అలాగే కొందరి ద్వేషం, ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, అలజడితో నిండిన సంభాషణలు మనసును గందరగోళపరిచాయి, మేఘాల్లా మారుతాయి. మనం సమాధానంగా ఉండాలనుకున్న చోటే ప్రశ్నల వర్షం కురిసినప్పుడు మనశ్శాంతికి నిలయం ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనలు మనకున్న నిజమైన శత్రువు. అవును, మనసు అనేది మనకున్న అతిపెద్ద శత్రువు. భయాలు, అనుమానాలు, అసంతృప్తి, కోపం, అసూయ, ఇవన్నీ కూడా మనలో నుంచి పుట్టే అలజడే భావాలు. ఈ భావాలు బయట వారిని దోషుల్లా అనుమానించేలా చేస్తాయి, కానీ అసలు సమస్య మనలోనే ఉంటుంది. మన ఆలోచనలు అనవసరంగా ఊహలను కట్టిపెట్టడం, సమయాన్ని వృధా చేయడం, మనిషి నుంచి దూరం చేయడం, ఇవన్నీ కూడా మనసును ప్రశాంతంగా ఎప్పటికీ ఉండేలా చేయవు. నిజమైన శాంతి మనలోనే ఉంటుంది, కానీ దానిని మనం శత్రువులా చూడడం మొదలుపెట్టినప్పుడు ఇక దాన్ని కోల్పోవడం తప్పనిసరి అవుతుంది. ప్రశాంతత అనేది ఒక ఆస్తి కాదు, అది మన జీవన శైలి. మనం ఎలా ఆలోచిస్తున్నామో, మన సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నామో, మన మనస్సును ఎలా నియంత్రించుకుంటున్నామో అన్నదే మన అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది. కుటుంబం, సమాజం, బంధువులు, అలాగే మన ఆలోచనలు, ఇవన్నీ కూడా మన మీద తప్పకుండా ప్రభావం అయితే చూపుతాయి. కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ మనమే తీర్చిదిద్దుకోగలం. మన ప్రశాంతతను మనమే ఎలా నిలబెట్టుకోగలమంటే మనం ముందుగా మన అసలు స్వరూపాన్ని గుర్తించుకోవాలి. ఏ విషయాన్ని మనం నియంత్రించగలమో, ఏది నియంత్రించలేమో అర్థం చేసుకోవాలి. కుటుంబం, సమాజం, అలాగే బంధువుల ప్రభావం ఎంతవరకు మన మానసిక స్థితిని ప్రభావితం చేయాలి అనే నియంత్రణ కూడా మన చేతుల్లోనే ఉంటుంది, ఉండాలి కూడా. అనవసరమైన భయాలను వదిలేయడం, సానుకూల ఆలోచనలను పెంపొందించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ధ్యానం, మనోవిశ్లేషణ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా మన మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇతరుల అంచనాలకు బానిసగా మారకుండా మన నిజమైన విలువలను గుర్తించుకొని జీవించినప్పుడే మనకు అసలైన ప్రశాంతత లభిస్తుంది. ఇక ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకోవడం ఎందుకు అత్యంత అవసరం అంటే, ముందుగా మన జీవితాన్ని మనం ప్రశాంతంగా గడపడానికి ఇతరుల అభిప్రాయాలను అనవసరంగా పట్టించుకుంటూ మన ఆనందాన్ని కోల్పోవడం సరైనది కాదు. అనవసరమైన విమర్శలు, అప్రయోజకమైన అభిప్రాయాలు, ఇతరుల అంచనాలు, ఇవన్నీ పట్టించుకోవడం అంటే మన సంతోషాన్ని, మన ప్రశాంతతను మనం ఖచ్చితంగా కోల్పోతాం. రెండవది, ఆ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన నిర్ణయాలు మనమే తీసుకోవడాన్ని, అలాగే వాటికి బాధ్యత వహించడాన్ని సొంతంగా నేర్చుకుంటాం. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల మాటల్ని పట్టించుకుంటూ ఉంటే మనలో నిస్సహాయత, దిగులు పెరుగుతూ ఉంటాయి. స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మనం ఎవరు, మన లక్ష్యాలు ఏమిటనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇంతవరకు మంచి మాటలు విన్నందుకు మీకందరి కృతజ్ఞతలు. జై హింద్, వందే మాతరం.